హలో ఫ్రెండ్స్, చూడండి బత్తాయి తోట ఇది మా వదిన వాళ్ళది. మేము ఫస్ట్ టైం ఇక్కడికి రావడం కూడా, ఈ చెట్లు చూడడం కూడా ఇదే ఫస్ట్ టైం అండి. నేను ఎప్పుడు కొనుక్కొని తినడమే, ఈసారి చెట్లు కొయ్యాల. చూడండి ఇప్పుడే కాయలు వస్తూ ఉన్నాయి. ఇంకా ముందు పోదాము, చూద్దాము తోటంతా చూపిస్తాను. చూడండి మా పిల్లకాయలంతా వచ్చినాము ఈ ఊరికి. ధ్వజస్తంభం పెడతా ఉంటే కన్నా వచ్చినాము. ధ్వజస్తంభం పెట్టేది అయిపోయింది, ఇంకా తోటలోకి వచ్చినాము. పదం పండి చూద్దాము, ఇంకా ముందు ఇంకా ఏమేమి ఉన్నాయో కాయలు చూద్దాము. చూడండి మా బావాలంతా కాయలు కోసేదానికి సిద్ధం చేస్తున్నారు. ఈ తోటలో మళ్ళీ మధ్యలో చెట్లు కూడా ఉన్నాయి, మామిడి చెట్లు కూడా ఉన్నాయి. ఇవి చిన్నవి, వీళ్ళకి ఇంకా పూత కూడా రాలేదు అసలు. ఇంకా ముందర చూద్దాము. చూడండి మా బంధువులంతా వచ్చినారు, బావళ్ళు, అక్కలు, అత్తలు అందరూ వచ్చిన్నారు. చూడండి మా అత్త ఏమంటుందో. చూడండి వదిన ఏమి చెట్టు ఎక్కేసింది, కాయలు కోస్తుంది. మేము ఎక్కలేమని చెప్పి ఆమె ఎక్కి కోస్తుంది. మా అబ్బాయి ఓ జాగ్రత్త. చూడండి కాయలు అయితే బాగా పెద్ద పెద్దగా ఉన్నాయి. చూడండి బేనిస్కాయ చెట్టు, చూడండి ఈ చెట్టులో కాయ అయితే బాగుంది. మా బావ చూడండి మా కోసం కాయ కోసి పెట్టినారు. చూడండి కోస్తున్నారు, చూపిస్తున్నారు. బంగినపల్లి మామిడికాయ. ఒక్కొక్కరము ఒక్కొక్కలా పిలుస్తాం ఈ కాయని మనము. నేనైతే బేనిస్కాయలు అంటాను, ఇక్కడేమో బంగినకాయలు అంటారంట. చూడండి ఎంత బాగున్నాయో కాయలు. చూడండి ఇక్కడైతే బాగున్నాయి కాయలు, బెనిస్కాయలు. చూడండి మా ఆయన ఎన్నిసార్లు చూసినా మళ్ళీ మమ్మల్ని అడుగుతుంది ఏ కాయ కోయాలా, ఏ కాయ కోయకూడదు అని. జాంకాయలు, మామిడికాయలు కోసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి మనము. ఇంకా పోవాలా ఈ కాయలు రావాలంటే. చూడండి ఇక్కడ తేనె పట్టుంది, చాలా జాగ్రత్తగా ఉండాల. చాలా పెద్దదిగా ఉంది, అందుకే ఈ చెట్టు కంచి దూరంగా పోతున్నాము. బేని చెట్టు ఒక్కటే ఉండింది చూసినాము, ఇంకా అన్నీ గజ నిమ్మకాయలే, అన్నీ అవే ఉన్నాయి. చిన్న చిన్న కాయలు ఉన్నాయి. చూడండి అన్నం తీసుకొచ్చి కూర్చొని పెట్టినాం తోటలో. చిన్న పాప చూడండి. చూడండి కాయలు కోసేదానికి ప్రయత్నిస్తున్నారు ఇలా. 3 కాయలు ఉన్నాయి. 50 కోసుకొచ్చారట. దారి ఉంది అసలు. ఈ కాయల పేరేందో మాకు కామెంట్ రూపంలో చెప్పండి. ఇంకా మీకు తాటికాయలు కూడా చూపిస్తాను. పచ్చికాయలే ఎంట్రన్స్ మనం బండి పెట్టాం చెట్టు.